శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి మిగతా ప్యానెల్ మెంబర్స్ మ్యూట్ చేయండి. మీ టర్న్ వచ్చిన తర్వాత అన్మ్యూట్ చేదురు గాని. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడండి. ఆశా గారు నమస్కారం. మీకు మన ఐ న్యూస్ వీక్షకులకు అదే విధంగా కృష్ణాంజనేయులు గారికి మిగతా వరలక్ష్మి గారికి టీడీపీ నుంచి పాల్గొన్న సోదరులకి అందరికీ కూడా శుభ సాయంత్రం. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందండి. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎప్పుడు మారలేదు. వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికే కట్టుబడి ఉన్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు తీసుకోమని చెప్పారు అని చెప్పేసి అన్నారు. 30,000 ఎకరాలు అసెంబ్లీ సాక్షిగా తీసుకోమన్నది నిజమే. ఎక్కడ తీసుకోమన్నాడు ఆయన? ప్రభుత్వ భూములు తీసుకోమన్నాడు. 100 సార్లు వేసుకోండి, మీరు ఆ క్యాసెట్ చూసుకోండి. ప్రభుత్వ భూములు తీసుకోమన్నారు ఆయన. ఏ రైతుకి ఎవరికి కూడా నష్టం జరగకూడదు అనేది మా యొక్క సిద్ధాంతం, మా యొక్క ఆలోచన విధానం. దానికి మేము ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వీళ్ళు అన్ని విధాలుగా ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇక్కడ పొరుగు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట గురించి వెళ్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం అవసరం ఉంటే, కానీ ఫస్ట్ క్యాపిటల్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే గత 2 days నుంచి కూడా రాయలసీమ గురించి మాట్లాడాము. ఈ రోజు ఏపీ క్యాపిటల్ అమరావతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. దానిని డైవర్ట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా అన్నారని చెప్పేసి దీన్ని డిస్ప్యూట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అన్న మాట ఏంటి? ఆ మాట ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే డిపిఆర్ లో ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది అని ఆయన చెప్పారో, ఎకరాకి 2,000 కోట్ల రూపాయల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయల చొప్పున అయితే ఇప్పటికే 1,00,000 కోట్లు కావాలి. మరొక 50,000 ఎకరాలంటే మరొక 1,00,000 కోట్లు కావాలి. మొదటి విడత మీకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళలో ఆందోళనలు ఉన్నాయి. ఆందోళనకి ఉదాహరణ ఏంటంటే రీసెంట్ గా గుండె పగిలి చనిపోయిన రామారావు అనేటటువంటి రైతు. ఇవన్నీ విషయాలు ఆయన స్పష్టంగా చెబుతూ ముందు రైతుల్లో నమ్మకం కలిగించండి అని ప్రస్తావన చేస్తూ ఆయన ఏమన్నారంటే గుంటూరు మంగళగిరి మధ్య మనం మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం కట్టుకోవచ్చు. రివర్ బేసిన్ లో అంటే మాగాడి పొలాలలో బిల్డింగ్లు కట్టడం అసాధ్యం. రాజధాని అంటే ఇక్కడే ఉండాలని ఏమీ లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉంటారు, ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు. వారందరూ ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడికి వచ్చి పనులు చేస్తారు. కాబట్టి సెపరేట్ గా క్యాపిటల్ అనేది దేనికోసం అని చెప్పి అన్నారు. అంతేనా? వాస్తవమేనా కాదా? ఆయన అన్నారని అనలేదని నేను అంటల్లా, ఆయన అన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ అనేది కాదు. ఇక్కడ క్యాపిటల్ ఎక్కడ ఉన్నా సరే క్యాపిటల్ కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పడం ఆయన ఉద్దేశం. అక్కడ ఎవరైనా రైతులు మనం ఇబ్బంది పెట్టకూడదు. రైతులకు ఏదన్నా నష్టం జరిగింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి విధానాల వల్ల నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేయడం కోసం అసలు క్యాపిటల్ అక్కర్లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన బాధ్యతగా ఆయన చెప్పారు. రాజధాని కోసం మీరు ఇంతగా మీరు వెంపర్లాడాల్సిన పని లేదు. ఎక్కడ చుట్టూ తిరిగినా మళ్ళీ ఆ వేలు రైతుల దగ్గరికి వస్తుంది. కాబట్టి రాజధాని రైతులకి అన్యాయం చేశారు, ఇంకా అన్యాయం చేయబోతున్నారు. ఇది కరెక్ట్ అనే పద్ధతి కాదు, మేము ప్రజల పక్షాన ఉంటున్నాము అని ఏదైతే మీరు చెప్తున్నారో ఆ రైతులు కూడా మన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి అన్యాయం జరిగిందా, నిజంగానే ఏడుస్తున్నారా, ఆవేదన వ్యక్తం చేస్తున్నారా, ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్